ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ చేసినాం. రియల్ ఎస్టేట్ చేస్తారు. ఏంది మరి ఎట్లుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లుంది ఇప్పుడు? ఏదో ఇప్పుడు మొత్తానికి డిమ్ అయిపోయింది. ఎవరు మాట్లాడతలేరు, వచ్చి వస్తలేరు. అక్కడ సిటీలో ఆ రేటు మొత్తం కూలగొడతాను, ఇక్కడ వస్తలేరు పార్టీలు. ఈసారి మొత్తం లాసే. మరి గ్రామ పంచాయతీ లేఅవుట్లకు కూడా నిషేధించారు కదా, మరి ఏమంటారు ప్రజలు? ఇప్పుడు కొనిపించినావా? కొనిపేలే, గ్రామ పంచాయతీ కొనిపేలే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు అందులో గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న వాళ్ళు? గ్రామ పంచాయతీ తెలిసిన లేరు. జీపీ లేఅవుట్ చేయరు కదా, జీపీ లేఅవుటే ఉన్న సిటీ వాళ్ళు ఉన్నకరు కొన్నారా? మరి ఏంది రిజిస్ట్రేషన్ కాకపోతే పరిస్థితి ఏంది అయిపోయినాయి? ఇప్పుడు దాని పరిస్థితి ఇప్పుడైతే మన కూర్చుని పార్టీ అయితే రాలే. జీపీ లేఅవుట్ అడగలేరు, ఏదైతే హెచ్ఎండి అడుగుతారు. మన హెచ్ఎండి ఈ ఆరోన్ జూన్ సైడ్ అడుగుతారు, అగ్రికల్చర్ జూన్ అయితే అడుగుతలేరు ఇప్పుడు దాకా. దీని ప్రకారం ఉన్నది ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తం డిమ్ ఉంది ఈసారి అయితే. ఏముంది అన్న మొత్తానికి పోయినసారి చేసిన ఇప్పుడు దాకా ఒక డీల్ అయితే లేవు, ఒక్క డీల్ అయితే లేవు. పోయిన సంవత్సరం అయింది ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు అయింది. ఇప్పుడైతే ఏది లేదు, మార్కెటే లేదు మొత్తానికి. గ్రామ పంచాయతీ అంటే 5-6 ఏళ్ళు అడుగుతారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అడుగుతారు. హెచ్ఎండి అంటే 12 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా ఉంది. దాని ప్రకారం దాని రేటుకు దీని రేటు దీనికి ఉంటుంది. ఇట్లా ఇప్పుడు జీపీ లేఅవుట్లే లేవు, నిషేధిస్తున్నాం అంటున్నారు. మరి అందులో కొన్నుల పరిస్థితి, ఆ జీపీ వెంచర్ వేసిన పరిస్థితి ఏంటి? మరి ఎంచరోడు లేడు ఇప్పుడు. మనం రైతులే కొన్నారు. మన ఇప్పుడు నీకాడ 3 లక్షలు, నాకాడ 3 లక్షలు ఉంటే మనమే తీసుకున్నాం. ఆ ఎంచరోడు లేడుగా ఇప్పుడు. జీపీ లేఅవుట్ చేసినాడు ఎప్పుడు 2006లో 5లో చేసిండు, తుడిపాటు చేసి వెళ్ళిపోయిండు. ఆయన ఇప్పుడు తగ్గుంటాడా ఎంచరోడు? ఏదో మన మీదనే బరువు. అది మన ఫ్రెండ్స్ లెక్కనే, మన దోస్తుల్లో ఎవరు తీసుకుని చూడు, మన చుట్టాల తీసుకుని వాళ్ళ లెక్కనే వాళ్ళే లాస్ అవుతారు ఏమైనా ఉంటే. పరిస్థితి అంటే గవర్నమెంటే చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో జీపీ లేఅవుట్ అట్లే చేయాలి. కాదంటే ఇప్పుడు అంత కొనుక్కున్న వాళ్ళు లాస్ అవుతారు. ఇలా లాస్ ఎంత వరకు లాస్ కావాలి పేదోళ్ళు? అట్లా పేదోళ్ళకు హైడ్రాల్ నుంచి కానీ దీని గురించి ఎట్లా అంటే రైతు వాళ్ళకు పేదోళ్ళకు లాస్ చేయకుండా చూడాలి గవర్నమెంట్. ఇప్పుడు ఇంతకుముందు మన హెచ్ఎండి చేసుకురు, జీపీ లేఅవుట్కి మన ఇంతకుముందు చెప్పలే కదా, హెచ్ఎండి ఉన్నాడు, హెచ్ఎండి అవుతుంది. జీపీ లేఅవుట్ జీపీనే చేయాలి. అయితే 4 దాంట్లో వచ్చి ప్లాట్ అయినా కొనుక్కుంటారు. ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్నాడు, జీపీ లేఅవుట్ కొనుక్కుంటాడు. హెచ్ఎండీలు అంటే 20 వేలు అంటారు, అంత పైసలు పెట్టలే కదా మనం. దాన్ని బట్టి దాని లెక్క చేయాలి. ఇవి మొత్తం తీసినాం అనుకో, తీసినంటే ఆగమే, తీసుకుంటే ఆగమే అవుతాడు. ఇది బాగానే ఉండే ఇంతకుముందు. ఇప్పుడైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయితే ఇప్పుడు రైతులు కావచ్చు కానీ ఇప్పుడైతే మార్కెట్ అయితే డిమ్ ఉంది అన్న. ఏదైనా కానీ మొత్తం లాసే, ఏదానికైనా లాసే. నేను పోయినసారి మంచిగా అయింది ఉండే, ఈసారి కాకుంటే మళ్ళీ డ్రైవింగ్ వెళ్తున్నా, నేను బస్ డ్రైవింగ్ చేస్తున్నా, స్కూల్ బస్ డ్రైవింగ్ చేస్తున్నా. మళ్ళీ 3 ఏళ్ళు అవుతుంది. ఒక్కరు 2 నడుస్తున్నాయి, ఇక్కడక్కడ తిరుగుతున్నా. పెట్టిన పెట్టుబడి వెళ్ళలే కదా మనం, ఖర్చు వెళ్ళాక మళ్ళీ బస్సు వెళ్ళిపోయినాను. నిన్న 3 నెలలు అవుతుంది బస్ డ్రైవింగ్ చేయక. పోయినసారి వదిలేసిన, లాక్డౌన్ నుంచి బస్సు పోకుండా రిలీజ్ చేసిన, మంచిగా చేసిన. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చే వరకు కింద మీద అయింది కదా, అప్పటి నుంచి ఏం పార్టీలు వస్తలేవు, ఎవరు మాట్లాడదామని అయితే లేవు, సైడ్ అయితే లేవు అని మళ్ళీ బస్ డ్రైవింగ్ చేస్తున్నా.